అపోస్తలుడైన యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయంలో కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయము మొదటి నుండి నేను చదువుతాను. గొర్రెల దొడ్డిలో ద్వారమును ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకునేవాడునై ఉన్నాడు. ద్వారమును ప్రవేశించువాడు గొర్రెల కాపరి. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును. గొర్రెలు అతని స్వరము వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. మరియు అతడు తన సొంత గొర్రెలనన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరము ఎరుగును గనుక అవి అతన్ని వెంబడించును. అన్యుల స్వరము అవి ఎరుగవు గనుక అన్యుని ఎంత మాత్రమును వెంబడింపక వారి వద్ద నుండి పారిపోవునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వార్తారాను. ఈ సాదృశ్యము యేసు వారితో చెప్పాను కానీ ఆయన తమతో చెప్పిన సంగతులు ఎటో వారు గ్రహించుకొనలేదు. ఇది ఒక ఉపమానం, ఒక సాదృశ్యం యేసు ప్రభు తన శిష్యులతో చెప్తున్నారు. అయితే ఆయన చెప్పారు కానీ వాళ్ళకి గ్రహించుకోలేదన్నమాట. చెప్పడం ఆయన కరెక్ట్గానే చెప్పారు కానీ వారికి విన్నారు కానీ ఏమైంది, అర్థం అవ్వలేదు. విన్నారు కానీ అర్థం అవ్వలేదు. 7వ వచనం. కాబట్టి యేసు మరలా వారితో ఇట్లని, అంటే మరలా ఇలా అన్నాడంటే అర్థం ఏంటి? అది ముందు చెప్పాడు, వారికి అర్థం అవ్వలేదు, మరలా చెప్తున్నాడు. గొర్రెలు పోవు ద్వారమును నేనే, క్లియర్గా చెప్తున్నాడు. నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలు దోచుకునేవారునై ఉన్నారు. గొర్రెలు వారి స్వరము వినలేదు. నేనే ద్వారమును. నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చు, మేత మేయచ్చు నుండును. గొర్రె దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును కానీ మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితనని మీతో నిశ్చయంగా చెబుతున్నాను. నేను గొర్రెలకు మంచి కాపరని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవ కానందున తోడేలు వచ్చేటు చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. జీతగాడే గనుక గొర్రెలను గురించి లక్ష్యము చేయక పారిపోవును. నేను గొర్రెల మంచి కాపరిని. ఎన్నిసార్లు అన్నాడో చూడండి, నేను గొర్రెల మంచి కాపరిని. ఎన్నిసార్లు పదం వచ్చిందో చూడండి. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే గుడ్ షెపర్డ్. గుడ్ షెపర్డ్. దీని మీద స్కూల్స్ కూడా వచ్చాయి, ఇన్స్టిట్యూట్లు కూడా వచ్చాయి. గుడ్ షెపర్డ్ స్కూల్స్ ఉన్నాయి. మంచి కాపరి అనే పేరు అన్నమాట. 13వ వచనం. జీతగాడే కనుక గొర్రెలను గురించి లక్ష్యం చేయక పారిపోవును. నేను గొర్రెల మంచి కాపరిని. తండ్రి నన్ను ఎలాగూ ఎరుగునో, నేను తండ్రిని ఎలాగూ ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును. నా గొర్రెలు నన్ను ఎరుగును మరియు గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టుచున్నాను. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు. వాటిని కూడా నేను తోడుకొని రావలను. అవి నా స్వరము వినును. అప్పుడు మంద ఒకటియు గొర్రెల కాపరియు ఒకడు నగును. నేను దాన్ని మరల తీసుకున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను. ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించున్నాడు. ఎవడనో నా ప్రాణము తీసుకొనడు. నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితి నేను. ఓకేనా? యేసు ప్రభు ఉపమానం చెప్పారు, వారికి అర్థం అవ్వలేదు. అర్థమైనట్టు మళ్ళీ చెప్పారు.
యేసు ప్రభు ఉపమానం చెప్పారు, వారికి అర్థం అవ్వలేదు. అర్థమైనట్టు మళ్ళీ చెప్పారు. తర్వాత అర్థమైందో అర్థం అవ్వలేదో నాకు తెలియదు. కానీ 19వ వచనంలో ఈ మాటలను బట్టి యూదులలో మరల భేదం పుట్టెను. వారిలో అనేకులు వాడు దెయ్యం పట్టిన వాడు వెర్రివాడు, వాని మాట ఎందుకు వినుచున్నారని మరికొందరు ఇవి దెయ్యం పట్టిన వాని మాటలు కావు, దెయ్యము గుడ్డివాని కన్నులు తెరవగలదా అన్నారు. అవునా? ముందు ఆయన గుడ్డివాని బాగు చేశారు, పుట్టుగుడ్డివాని బాగు చేశారు కదా. దెయ్యము పుట్టుగుడ్డివాని కన్నులు తెరుస్తుందా? ఆయన మాటలు దెయ్యం పట్టిన వాని మాటలు అని మీరు ఎలాగంటున్నారు అని కొంతమంది అంటే, కొంతమంది ఆయన ఏమన్నారు అంటే వెర్రివాడు దెయ్యం పట్టినవాడు అన్నారు. తల్లి బిడ్డను పెంచి అంటది, నీ తండ్రి నడిచిన బాటలోనే నడు, నీ తండ్రిలాగే ప్రాణాలు సమర్పించు, ప్రాణం తీయు, వెనక్కి తిరక్కంటే చావైనా బ్రతుకైనా వెనక తిరగనమ్మా, నీ మాట వింటాను, అవసరమైతే చంపుతాను లేకపోతే చచ్చిపోతాను అంటాడు కొడుకు. అది ఈ లోకంలో ఉండే సంస్కృతి. పరలోకం నుండి ఎవరైనా భూమి మీదకి వస్తే వాళ్ళు చచ్చిపోవడానికి సిద్ధపడతారు కానీ చంపరు. అక్కడ సంస్కృతి అది. అది మనకు అర్థం అవడానికి చాలా టైం పడుతుంది. అంతవరకు ఈ గొడవలు, విమర్శలు, తగువులు, నువ్వెంతంటే నువ్వెంత, నీ గొప్ప ఏంటంటే నీ గొప్ప ఏంటని ఇవన్నీ మనకు వస్తాయి. అది కల్చర్ ప్రాబ్లం. రైట్, పాయింట్కి వచ్చాడు. యేసు ప్రభు తన శిష్యులతో లేదా అక్కడున్న యూదులతో ఏం చెప్తున్నాడు? నేను గొర్రెలకు మంచి కాపరిని అని చెప్పాడు. 10వ అధ్యాయం 1వ వచనంకి వచ్చేయండి. వచ్చారా? యేసు ప్రభు 6వ వచనంలో ఈ సాదృశ్యము యేసు వారితో చెప్పెను గాని ఆయన తమతో చెప్పిన సంగతులు ఇట్టువో వారు గ్రహించుకొనలేదు. ఆయన చెప్పాడు కానీ వాళ్ళకి అర్థం అవ్వాల. అప్పుడు మరలా ఏం చెప్పాడు? నేనే ద్వారమును, నా ద్వారానే ప్రవేశం తప్ప ఇంకొక మార్గాన్ని ప్రవేశించడానికి అవకాశము లేదు అని చెప్పాడు. నేనే కాపరిని, నేనే గొర్రెల కాపరిని, నేనే గొర్రెలకు మంచి కాపరిని, నేనే ద్వారమును అని యేసు ప్రభు చెప్తున్నాడు అనేక సార్లు ఈ అధ్యాయంలో. ఓకేనా? రైట్. గొర్రెలు ఎవరు? యేసు ప్రభు మాట్లాడుతున్న సందర్భంలో గొర్రెలు ఎవరు? ఇశ్రాయేలీయులు. యేసు ప్రభు మాట్లాడుతున్న టైంలో గొర్రెలు ఎవరు? ఇశ్రాయేలీయులు. ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం 6వ వచనంలో, ఇర్మియా 56లో లేదా 50వ అధ్యాయం 6వ వచనం. రైట్. నా ప్రజలు త్రోవ తప్పిన గొర్రెలుగా ఉన్నారు అన్నాడు. ఎవరు? ఇర్మియా ఎవరి కోసం మాట్లాడుతున్నాడు? క్రైస్తవుల కోసం కాదు. ఎవరి కోసం మాట్లాడుతున్నాడు? ఇశ్రాయేలీయులకు త్రోవ తప్పినట్లు ఉన్నారు అని చెప్పాడు. కాబట్టి ఇశ్రాయేలీయులు ఎవరు? గొర్రెలు. ఇశ్రాయేలీయులు ఎవరు? గొర్రెలు. ఇశ్రాయేలీయులు గొర్రెలు. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయంలో 11వ వచనం. ప్రభువు యెహోవా
సెలవిచ్చినదేమనగా, ఇదిగో నేనే నా గొర్రెలను వెదకి వాటిని కనుగొందును అన్నాడు. ఇప్పుడు ఇశ్రాయేలీయులు ఎవరి గొర్రెలు? యెహోవా గొర్రెలు. ఇశ్రాయేలీయులకి కాపరు ఉన్నాడు. ఇశ్రాయేలీయులకి ఎవరున్నారు? కాపరు ఉన్నాడు. ఆయన మేపిస్తాడు. ఆయన గొర్రెలు ఇశ్రాయేలీయులు. దేవుడే వారి కాపరి, యెహోవాయే వారి కాపరి. ఓకేనా? 23వ కీర్తనలో దావీదు చెప్పాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అన్నాడు. దావీదు మాట్లాడినప్పుడు ఆయన కాపరి యెహోవాయే, యేసుక్రీస్తు కాడు. దేవుడు కూడా యెహెజ్కేలు 34:11 ఏం చెప్పాడంటే, ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇదిగో నేనే నా గొర్రెలను వెతికి వాటిని కనుగొందును అన్నాడు. కాబట్టి యెహోవా వారి కాపరి, ఇశ్రాయేలీయులు గొర్రెలు. ఇశ్రాయేలీయులు గొర్రెలు, యెహోవా వారి కాపరి. 100వ కీర్తన 100 3వ వచనం. 100వ కీర్తన 3వ వచనం. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనల్ని పుట్టించెను, మనం ఆయన వారము, మనం ఆయన ప్రజలము. అంతే. మీకు ఒక పాయింట్ అర్థం అవ్వాలి. యేసు ప్రభు మాట్లాడుతున్నది ఎవరి కోసం? ఇశ్రాయేలీయుల కోసం మాట్లాడుతున్నాడు, యూదుల కోసం మాట్లాడుతున్నాడు. వారిని ఏమన్నాడు? గొర్రెలు అన్నాడు. యేసు ప్రభు మాట్లాడుతున్నప్పుడు, నేను గొర్రెలకు మంచి కాపరిని ఆయన ప్రస్తావిస్తున్నప్పుడు, ఆయన ముందున్న ఆ మనుషులే గొర్రెలు. అవునా? వారెవరు? క్రైస్తవులు కాదు. వారెవరు? ఇశ్రాయేలీయులు. అయితే ఒక మాట, ఇప్పుడు ఇశ్రాయేలీయులు కాపరి ఉన్నాడా లేడా? ఉన్నాడు. ఎవరైనా? యెహోవా దేవుడే ఇశ్రాయేలీయుల కాపరి. దావీదు చెప్పాడు 23వ కీర్తనలో, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను బరుణ చేయును, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించును, ఆయన దుడిగర్ర దండము నాకు తోడుగా ఉంటాయి. వేరే సంగతులన్నీ దావీదు మాట్లాడాడు. దేవుడు చెప్పాడు, ఈ ప్రజలే నా గొర్రెలు అని. కీర్తనకారుడు చెప్పాడు, మనం ఆయన వైపు గొర్రెలము అని. అవునా? అర్థం లేదా? కాబట్టి ఇశ్రాయేలీయులతో యేసు మాట్లాడుతున్నాడు, యూదులతో యేసు మాట్లాడితే ఏమన్నాడు? నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు. ఆల్మోస్ట్ 3 సార్లు 4 సార్లు మాట వచ్చింది. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు ఏం చేస్తాడు? తన ప్రాణం పెడతాడు. నేను గొర్రెలకు ద్వారముని, నేను కాపరిని అని చెప్పాడు యేసు ప్రభు. ఏం చెప్తున్నాడు? యెహోవా మీ కాపరి అని చెప్తున్నాడా? నేను మీ కాపరి అని చెప్తున్నాడా? అదనమాట. ఒకప్పుడు యెహోవాయే కాపరి, దాన్ని కాదనడానికి ఎవరికి అవకాశము లేదు. ఇప్పుడు యేసు ప్రభు వచ్చి ఏం చెప్తున్నాడంటే, నేను కాపరిని. యాక్చువల్గా యెహోవాయే కంటిన్యూగా కాసే కాపరి అయితే, యేసు ప్రభు కూడా దావీదులకు ఏమనాలి అంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని అనాలి. బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు యేసు ప్రభు మాట్లాడితే ఏమన్నాడంటే, యోహాను సువార్త 10వ అధ్యాయంలో, నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు. ఓకేనా? రైట్. దీన్ని బట్టి మనకి అర్థం అవ్వాల్సిన విషయం ఏంటి? 2 కాపర్లు ఉన్నారు బైబిల్లో. ఎంతమంది? 2 కాపర్లు ఉన్నారు. ఒక కాపరి తండ్రి అయినటువంటి దేవుడు యెహోవా ఇశ్రాయేలీయులకి, మరొక కాపరి యేసుక్రీస్తు. ఓకేనా? ఇప్పుడు యేసు ప్రభు తాను ఎలా పరిచయం చేసుకుంటున్నాడు? నేను కాపరిని అన్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు. మరి అప్పుడు వాళ్ళు ఏమన్నాలంటే,
మరి ప్రభువుకి యెహోవా కదా కాపరి, ఆయన కదా కాపరి, మరి నువ్వు కాపరి అంటున్నావేంటి, నీకేమైనా పిచ్చా అని అడగాలి. బహుశా వాళ్ళకి మరి ఐడియా రాలేదేమో, లేకపోతే వచ్చి అడగడానికి భయపడ్డారేమో నాకు తెలియదు. కానీ ఆల్రెడీ వారికి ఎవరున్నారు? యెహోవా దేవుడు ఉన్నాడు. ఆయనే చెప్పాడు ఈ ప్రజలు నా గొర్రెలు అని. కాబట్టి బైబిల్ మనకి ఎంతమంది కాపర్లు చెప్తుంది? ఇద్దరు కాపర్లు పరిచయం చేసింది. మనం బైబిల్ చదివితే తండ్రి కాపరే, కుమారుడు కాపరే. అయితే ఒక కాపరి ఉంటుండగా మరొక కాపరి కాపలాకి పనికిరాడు. ఉంటే ఒక్కడే ఉండాలి. ఉంటే తండ్రి అయినా ఉండాలి, లేకపోతే కుమారుడైనా ఉండాలి. యేసు ప్రభు క్లియర్ చేసేసాడు ఇక్కడ. అప్పుడు దేవుడు ఏం చేశాడు అంటే యేసు ప్రభులాగా డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి శరీరంతో వచ్చి యేసు ప్రభులాగా ఆయన గొర్రెల్ని కాయలేదు, గొర్రెల్ని హెచ్చరించలేదు. మరి ఏం చేశాడు? కాపర్లు పెట్టాడు, అంటే జీతగాళ్ళు పెట్టాడు. మీకు అర్థమైందో లేదు? యేసు ప్రభువులాగా యెహోవా దేవుడు శరీరంతో రాలే గొర్రెల మధ్యకి. అప్పుడు ఆయన సర్వోన్నతుడు, మహోన్నతుడు, ఆత్మస్వరూపుడు కనుక ఆయన సింహాసనాసీనుడై ఉండి ఆయన మేపబోయే గొర్రెలన్నిటినీ ఎవరికి అప్పచెప్పాడు? పనివాళ్ళకి అప్పచెప్పాడు, పనివాళ్ళకి అప్పచెప్పాడు. అప్పచెప్పాడా లేదా? ఆ పనివారిని యేసు ప్రభు ఏమన్నాడు? జీతగాళ్ళు అన్నాడు. జీతగాళ్ళు. ఈ జీతగాళ్ళు ఏం చేస్తారట? యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయంలో జీతం తీసుకుంటారు కానీ గొర్రెలను సరిగా మేపరు. జీతగాడే, సొంతగాడే. 34వ అధ్యాయంలో తన ప్రజలను ఎవరికైతే కాయాలని దేవుడు అప్పగించాడో ఆ కాపర్లు ఎలాగొన్నారో ఇక్కడ చూడండి. 34వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథం 1 నుండి. మరియు యెహోవాకు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చి, నరపుత్రుడా, ఇశ్రాయేలీయుల కాపర్ల గురించి మాట ప్రవచింపము. ఆ కాపర్లతో ఇట్లను ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, తమ కడుపు నింపుకుని ఇశ్రాయేలీయుల కాపర్లకు శ్రమ. కాపరులు గొర్రెలను మేపలను కదా. మీరు క్రొవ్వుని గొర్రెలను వధించి క్రొవ్వును తిని బొచ్చును కప్పుకొందురు కానీ గొర్రెలను మేపరు. బలహీనమైన వాటిని మీరు బలపరచరు, రోగము గల వాటిని స్వస్థపరచరు, గాయపడిన వాటికి కట్టుకట్టరు, తోలివేసిన వాటిని మరలా తోలుకుని రారు, తప్పిపోయిన వాటిని వెతకరు. అది మాత్రమే కాక మీరు కఠిన మనస్కులై బలత్కారముతో వాటిని ఎలుదురు. కాబట్టి కాపర్లు లేకయే అవి చెదిరిపోయి సకల అడవి మృగములకు ఆహారమైన నా గొర్రెలు స్వరములన్నిటి మీద, పర్వతములన్నిటి మీదను, ఎత్తైన ప్రతి కొండ మీదను తిరిగిలాడుచున్నవి. నా గొర్రెలు భూమి అంతటా చెదిరిపోయినను వాటిని గూర్చి విచారించేవాడు ఒకడును లేడు, వెతకవాడు ఒకడును లేడు. ఎలా ఉంది? కాపర్లు సరైన వారు కాదు. ఇప్పుడు కాపర్లే ఎవరిని తినేస్తున్నారు? గొర్రెలు తినేస్తున్నారు. మళ్ళీ చెప్తున్నాను, పాత నిబంధనలో ఒక కాపరు ఉన్నాడు, ఆయన యెహోవా. ధర్మశాస్త్ర సంబంధమైన తన ప్రజలకు ఆయన కాపరి. అయితే ఆయన శరీరధారి కాడు. యేసుక్రీస్తులాగా మనుషుల మధ్యలోకి మానవుడై రాడు. అందువల్ల ఆయన ఏం చేశాడు అంటే తన ప్రజలైన ఇశ్రాయేలీయుల్ని కాయడానికి, మేపడానికి ఎవరికి అప్పచెప్పాడు? కాపర్లకు అప్పచెప్పాడు. అవునా? అప్పుడు కాపర్లు ఏం చేశారు? ఆ గొర్రెలను తమకిష్టం వచ్చినట్టు కోసుకొని మాంసం తిని వధించి వాటిని నిర్లక్ష్యంగా చూస్తూ పట్టించుకోకుండా వదిలేస్తే అప్పుడు ఇశ్రాయేలీయులు ఏమైపోయారు? కాపర్లు లేని గొర్రెలు ఎలాగుంటాయి? వెచ్చలవిడిగా తిరిగిపోయి చెదిరిపోయి గొర్రెలు అడవి మృగాలకి, మనుషులకి ఆస్పదమైపోయి ఆహారం అయిపోతున్నాయి. వాటిని రక్షించేవాడు లేడు. ఇశ్రాయేలీయుల పరిస్థితి అలాగుంది. ఓకేనా? రైట్. ఇప్పుడు యేసు ప్రభువు వచ్చేయమన్నాడు అంటే యోహాను సువార్త 10వ అధ్యాయం 10-11 వచనాల్లో 10-11లో ఇలా చెప్పాడు. ఏమని?
11వ వచనంలో నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. ఇప్పుడు చెప్పండి, ఇశ్రాయేలీలు యెహోవా గొర్రెలైతే, యెహోవా గొర్రెలైన ఇశ్రాయేలీలు దేవుడు కాపర్లకు అప్పచెప్తే, కాపర్లు గొర్రెలు ప్రాణాలు తీసేస్తే, ఇప్పుడు యేసుప్రభు వచ్చి ఏమన్నాడంటే గొర్రెల కొరకు నేను ప్రాణం పెడతాను అన్నాడు. అర్థం లేదా? ఆ కాపరులు గొర్రెలు ప్రాణాలు తీసేస్తున్నారు, ఈ కాపరు గొర్రెలకు ఏం పెడతామన్నాడు? నేను ప్రాణం పెట్టడానికి వచ్చాను అన్నాడు. ఎవరు పంపించారు ఆయన్ని? నా గొర్రెలు చెదిరిపోయి ఉన్నాయి, నా గొర్రెలకు దిక్కుదాచుకున్నాయి, నా గొర్రెలు ఎవరు పట్టించుకోవట్లేదు, నా గొర్రెల్ని వధించేస్తున్నారు, నా గొర్రెలకు మేత లేదు, నా గొర్రెలకు సరైనటువంటి మార్గం లేదు, కాబట్టి నువ్వు వెళ్ళి ఆ గొర్రెలన్నింటినీ గూటు పెట్టి వాటి కొరకు నీ ప్రాణం పెట్టని యేసుక్రీస్తుని భూలోకానికి ఎవరు పంపించారు? దేవుడు పంపించాడు. అవునా? అప్పుడు యేసుప్రభు వచ్చి ఇశ్రాయేలీయులతో ఏం చెప్తున్నాడంటే నేను గొర్రెలకు మంచి కాపరిని, గొర్రెల కొరకు ఈ కాపరు ఏం పెడతాడు? ప్రాణం పెడతాడు అని చెప్తున్నాడు. ఓకేనా? మరి ఇక్కడ జీతగాళ్ళు ఎవరు? కాపరులు. దేవుడు ఎవరికైతే ఇశ్రాయేలీయులను అప్పగించాడో ఆ నాయకులు, ఆ ప్రవక్తలు, ఆ రాజులు, ఆ యాజకులు, ఆనాడున్నటువంటి పెద్దలు అందరూ కాపరులు, మందను నడిపించవలసిన వారు, పాడు చేశారు. ఓకేనా? రైట్. ఇప్పుడు యేసుప్రభు వచ్చాడు. యేసుప్రభు వచ్చే వాళ్ళకి తాను నేను కాపర్ని, నేను మంచి కాపర్ని, నన్ను నమ్మండి, నేను మీ కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాను, ప్రాణం పెట్టడానికి నాకు అధికారం ఉంది, తీసుకోవడానికి నాకు అధికారం ఉంది, నా తండ్రి వల్ల నేను అధికారం పొందాను, నన్ను నమ్మండి, నేను చెప్పేది వినండి అని ప్రజలకు ప్రకటిస్తున్నాడు. కొంతమంది ఏమన్నారంటే వెర్రివాడు అంటున్నారు, కొంతమంది ఏమో దెయ్యం పట్టినోడు మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు అని కొంతమంది అన్నారు. అదే సంగతి. అప్పుడు యేసుప్రభు వారు మరొక మాట చెప్పారు 16వ వచనంలో, ఈ దొడ్డము కాని వేరే గొర్రెలు నాకు కలవు, వాటిని కూడా నేను తోలుకొని రావాలను, అవి నా స్వరము వినును, అప్పుడు మంద ఒక్కటి, గొర్రెల కాపరి ఒక్కడును అగ్గును అన్నాడు. వేరే గొర్రెలు ఎవరు? ఈ దొడ్డు కానీ వేరే గొర్రెలు నాకు కలవన్నాడు కదా. ఈ దొడ్డి అంటే ఆ దొడ్డి అనే ఇంకోటి ఉంటుంది. ఈ దొడ్డి అంటే ఎవరు? ఇశ్రాయేలీయులు. ఆ దొడ్డి అంటే ఎవరు? అన్యులు. అంటే మనకు కూడా కాపర్లు లేరు. ప్రపంచమంతా అన్యులు చెదిరిపోయి ఉన్నారు కదా. ఈ ప్రపంచమంతా చెదిరిపోయిన అన్యుల కోసం కూడా ఆయన ఏమవుతాడట? కాపర్ని అవుతాను. ఈ దొడ్డి గొర్రెల కోసం నేను ప్రాణం పెడతాను, ఈ దొడ్డు కానీ వేరే గొర్రెల కోసం నేను ప్రాణం పెడతాను. అప్పుడు ఈ రెండు గొర్రెల్ని నేను కలుపుతాను, మందొక్కటి చేస్తాను, నేను కాపర్ని అవుతానని చెప్పాడు. అర్థమైందండి? ఏం చేయాలనుకుంటున్నాడు దేవుడు? యూదుల్ని అన్యుల్ని ఏకం చేయాలనుకుంటున్నాడు. ఆ ఏకమైన మందకి యేసుప్రభుని ఏం చేయాలనుకుంటున్నాడు? కాపర్ను చేయాలనుకుంటున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. అక్కడ ఇలా రాసి ఉంది, ఏమని? ఈ మర్మమేదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు, అదిగో ఎవరితో పాటు? అన్యజనులు ప్లస్ యూదులు. ఇద్దరు ఉన్నారా? లేరా? యూదులన్నీ ఇశ్రాయేలీయులన్నీ ఒకటే. ఇశ్రాయేలీయులు అంటే ఆశీర్వదించబడిన వారు, యూదులు అంటే గోత్రాన్ని బట్టి, యోధా గోత్రాన్ని బట్టి యూదులు. హెబ్రీలన్నా వాళ్ళే, భాషను బట్టి హెబ్రీలు. హెబ్రీలన్నా ఇశ్రాయేలీలన్నా యూదులన్నా ఒకటే. ఆంధ్ర వాళ్ళన్నా తెలుగులన్నా ఒకటే. యోధా గోత్రాన్ని బట్టి వాళ్ళందరినీ యూదులని పిలిచారు. అందరిని అలా పిలిచారు యూదులని. వాళ్ళే ఇశ్రాయేలీయులకి కాపర్లు పెట్టాడు. ఈ కాపర్లు మందని కనికరించలేదు, వాళ్ళు చెదిరిపోయారు, పట్టించుకోలేదు.
ఇప్పుడు గొర్రెల మంద ఉందనుకోండి, ఒక కాపర కాస్తున్నాడు అనుకోండి, ఆయన నిర్లక్ష్యంగా ఎలా పడితే అలా వదిలేశాడు అనుకోండి, గొర్రెలు ఏమవుతాయి? ఇటు పడితే చేల్లో గట్ట అటు ఇటు వెళ్ళిపోతుంటాయి కదా. నక్కలు, క్రూర మృగాలకి ఆహారం అయిపోతుంటాయి కదా. దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఇశ్రాయేలీయులు పై కాపర్లుగా నియమించిన వారు మందను కనికరించలేదు. వాళ్ళు ప్రపంచం అంతా చెదిరిపోతున్నారు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే తన ప్రియకుమారుడిని, సొంత కుమారుడిని, నాయన ఒక్క మంద కాదు, ఒక్క దొడ్డు కాదు, 2 దొడ్లు ఉన్నాయి భూమి మీద. ఈ 2 దొడ్డల్ని నువ్వు ఏకం చేయాలి, ఈ 2 దొడ్డులకి నువ్వు కాపరం అవ్వాలని చెప్పి ఆ 2 దొడ్డుల్లో నుంచి వచ్చినటువంటి మనుషులందరినీ కూడా ఒక మంద చేసి ఆ మంద మీద ఇప్పుడు యేసుప్రభువుని ఏం చేశాడు? కాపరగా దేవుడు. అది దేవుని యొక్క లక్ష్యం, అది ఆయన ఉద్దేశం, అది ఆయన ప్లాన్. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో ఆయన అంటే క్రీస్తు మన సమాధానం అయ్యుండి మీకును మాకును, మీకంటే ఎవరికి? అన్యులకి, మాకంటే యూదులకి. మీకు అని రాస్తున్నాడు కదా, రాసినోడు యూదుడు కదా, ఇశ్రాయేలీయుడు కదా. ఆ రాసినోడు ఏమన్నాడంటే మీకును మాకును అన్నాడు. అంటే ఎన్ని మందలు, ఎన్ని దొడ్లు ఉన్నాయి? 2 దొడ్లు ఉన్నాయి. మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరం మందు కొట్టివేయడం చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకం చేసిన అన్నాడు. ఉభయులు ఎవరో? ఆ దొడ్డివారు, ఈ దొడ్డివారు. ఆ దొడ్డివారేమో ఇశ్రాయేలీయులు, ఈ దొడ్డివారేమో అన్యులు. ఇప్పుడు ఈ 2 దొడ్డులను ఏం చేయాలనుకుంటున్నాడు దేవుడు? ఏకమంద చేయాలని. ఆ ఏకమంద మీద యేసుప్రభువుని ఏం చేయాలనుకుంటున్నాడు? కాపరం చేయాలన్న. అది దేవుని యొక్క సంకల్పం. పాయింట్ అర్థమైందా? అనాదిలో దేవుడు నిర్ణయించిన నిర్ణయం. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ముందు ఆయన అప్పచెప్పినటువంటి మంద మీద కాపర్లు ఉన్నారు కదా, వాళ్ళు వదలడు, వాళ్ళకి తీర్పు తీరుస్తాడు. నా మందని మీరు పాడు చేశారు, నా గొర్రెలు మీ వల్ల పాడైపోయాను, వాళ్ళకి తీర్పు ఉంటుంది. దేవుడు తెలియనటువంటి అన్యజనులమైన మనల్ని క్రీస్తు అనే కాపర కిందకి తీసుకొచ్చాడు. ఇప్పుడు మన కాపర ఎవరు? క్రీస్తు. పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గూర్చి సాక్షిని, బయలుపరచబడబో మహిమలో పాలువాడునైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనసుతోనూ మీ మధ్యనున్న దేవుని మందను పైవిచారణ చేయుచు దానిని కాయుడి. మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్టుండక మందకు మాదిరులుగా ఉండి. ప్రధాన కాపరి ఎవరు? ప్రధాన కాపరి అంటే ఎవరు? యేసుక్రీస్తు. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటం పొందుదురు అని చెప్పాడు. ఇప్పుడు పేతురు ఎవరితో మాట్లాడుతున్నాడు? పాయింట్ అర్థం అలా. దేవుడు కాపరి, క్రీస్తు కాపరి. ఇక్కడ గొర్రెలు ఎవరు? ఇశ్రాయేలీయులు, ఒక దేశం. ఇక్కడ గొర్రెలు ఎవరు? సంఘం. సంఘం ఇక్కడ గొర్రెలు. అంతే కదా. ఇప్పుడు ఇక్కడ దేవుడే కాపరి, ఇక్కడ కాపరి ఎవరు? క్రీస్తు కాపరి. ఇక్కడ దేవుడు ఏం చేశాడంటే ఆయన శరీరధారిగా రాలేదు కాబట్టి తన మందను కాసే అవకాశం ఎవరికి ఇచ్చాడు?
కాపర్లకు ఇచ్చాడు. ఎవరి కాపర్లు? నాయకులు, రాజులు, ప్రవక్తలు, న్యాయాధిపతులు, పెద్దలు, వీళ్ళందరూ కాపర్లు, మందని నడిపించేవారు. అప్పుడు వాళ్ళు ఈ గొర్రెలు ఏం చేశారు? నాశనం చేశారు. దేవుడు వీరిని కూడా ఏం చేస్తాడు? నాశనం చేస్తాడు. అదైపోయింది. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, కాపరంటే గొర్రెల పీకలు కోయడం కాదు, గొర్రెల కోసం తన పీక కోసుకున్నాడు కాపరై. కాపరంటే క్రొవ్వుని గొర్రెల్ని వధించి భోజనం చేసిన వాడు కాపర కాదు. కాపరంటే గొర్రెల కోసం ప్రాణం పెట్టినోడు కాపరై. అంచేత నువ్వు వెళ్ళి నీ గొర్రెల కోసం ప్రాణం పెట్టు అని చెప్పి దేవుడు ఏం చేశాడు? ఆ గొర్రెల్ని ప్రాణం పెట్టమని పంపించాడు. ఇక్కడ ఇది ఒక దొడ్డి కదా. ఇదే దొడ్డిది, ఒకటవ దొడ్డే, ఇది రెండవ దొడ్డే. ఒకటో దొడ్లో ఉన్నవారు ఎవరు? ఇశ్రాయేలీయులు. రెండో దొడ్లో ఉన్నవారు అన్యులు. యేసు ప్రభువు ఏమంటున్నాడు? ఈ దొడ్డు కానీ వేరే గొర్రెలు నాకు కలవన్నాడు. అవునా? వాటిని నేను తోలుకొని రావాలి, అవి నా మాట వింటాయి అన్నాడు. అప్పుడు యేసు ప్రభువు వచ్చి ఏం చేశాడంటే, ఆయన ప్లాన్ ప్రకారం, దేవుని చిత్త ప్రకారము యూదుల్లో నుండి ఇశ్రాయేలీయుల్లో నుండి విడిపించబడిన వారందరినీ కలిపి ఏం చేశాడు? సంఘం కట్టాడు. ఇది అపోస్తలుల బోధ. అప్పుడు ఈ సంఘం మీద, ఈ సంఘమే గొర్రెలు. అవునా? అప్పుడు ఇక్కడ ఈయన ఏం చేశాడు అంటే కాపర్లు పెట్టాడు. ఇక్కడ కాపర్లు ఉన్నారు. ఎవరి కాపర్లు? సంఘ పెద్దలు. ఇప్పుడు మందకు మాదిరిలుగా ఉండి మంద కొరకు తమ ప్రాణాలు సహితము అప్పగించవలసిన బాధ్యత ఎవరికి అప్పచెప్పాడు? ఎవరికి అప్పచెప్పాడు? సంఘ పెద్దలకు అప్పచెప్పాడు. సంఘ పెద్దలకు అప్పచెప్పాడు. మన దౌర్భాగ్యం ఏంటంటే ఏ స్థానిక సంఘంలోనూ పెద్దలు లేరు. వీళ్ళు ఉండనివ్వరు. ఎవరు? మరో కేటగిరీ ఉంటారు సువార్థికులు. ఏ మనిషికి వాక్యం మప్పరు. ఏ వ్యక్తిని, ఏ కుటుంబాన్ని సంఘ పెద్దల కుటుంబంగా తయారు చేయరు. ఏ వ్యక్తి కుటుంబాన్ని నాలుగు ఫ్యామిలీస్ని చర్చిని పరిపాలించే సంఘ పెద్దలుగా వాక్యం నేర్పించి తయారు చేయరు. మరి ఇక్కడ ఎవరు వెళ్తున్నారు అంటే సువార్థికులే వెళ్తున్నారు. పేతురు ఏం రాశాడంటే, నేను పెద్దనే. ఇక్కడ పేతురు కూడా ఏమై ఉన్నాడు? నేను ఒక పెద్దనే అన్నాడు. నా మీద లేదా నాలాంటి వారి మీద ప్రధాన పెద్ద ఉన్నాడు అన్నాడు. ఎవరా ప్రధాన పెద్ద? యేసు ప్రభువు. ఇప్పుడు యేసు ప్రభువు వచ్చినంత వరకు తాను మనకు అప్పగించినటువంటి మందని జాగ్రత్తగా కాచి ఆ మంద కొరకు మనం ప్రయాసపడితే వాడ బారని కిరీటం పొందుతాం, జాగ్రత్త అన్నాడు. అర్థం లేదా? అర్థం లేదు. ఇప్పుడు యెహోవా దేవుడు కాపరా, యేసుక్రీస్తు కాపరా? ఇప్పటికి ఈ సంగతి తెలియక చాలా మంది ఏం చేస్తారంటే, ఇప్పుడు క్రొత్త నిబంధన వచ్చేసి యేసుక్రీస్తు కాపర అయిపోయిన తర్వాత కూడా యెహోవా నా కాపరని రాసుకుంటారు. ఎవరో ఒక ఆవిడ వస్తుంది, అలా అయ్యి ఆటో కొంటాడు, వాళ్ళ అబ్బాయి ఆటో కొంటాడు. ఆటో మీద ఏమని రాస్తాడు? యెహోవా నా కాపరని రాస్తాడు. యెహోవా కాపరా, క్రీస్తు కాపరా? యేసురాజు చెప్పాడు, నేను గొర్రెలకు మంచి కాపరని. అయితే ఆయన ఎలాంటి కాపరి అంటే కాపర్లకే కాపరే, కాపరులకే కాపరే. మందను కనికరించిన ఇశ్రాయేలీయుల మీద కాపర్లుగా ఉన్నవారిని దేవుడు ఎలాగైతే విడిచిపెట్టడో, ఈ మందను తినేస్తున్నటువంటి ఈ పెద్దలు కూడా దేవుడు విడిచిపెట్టడం. సంఘ పెద్దలు అంటే యేసు ప్రభువు లాంటి మనసు కలిగిన వారు అని అర్థం. విశేషం ఏంటంటే వారు ఎక్కడా లేరు. ఒక 2 కుటుంబాలు కూడా ఒక సువార్తకుడు తయారు చేయలేదు అలాగ ఎక్కడన్నా. ఓకేనా? మీరైనా తయారైతే, మీరైనా వాక్యం చెప్పగలిగిన స్థితి వస్తే, మీరైనా సంఘాన్ని యేసు ప్రభు ఖాయమన్న విధానంలో కాస్తే అప్పుడు జీవకిరీటం ఇస్తాడు, బహుమానం ఇస్తాడు, నిత్యత్వంలో ఉంటాడు.
అది చెప్పాడు యేసుప్రభు ఈ యోహాను సువార్త 10వ అధ్యాయంలో. అర్థం లేదా? ఇప్పుడు మన కాపరెవరు? సంఘ పెద్ద. ఇప్పుడు మన కాపరెవరు? సంఘ పెద్దలు మన కాపర్లు, కానీ మనకు సంఘ పెద్దలు లేరు. అప్పుడు సంఘ పెద్దలకి కాపరెవరు? యేసుప్రభు. కాపర్లకే కాపరి, ప్రధాన కాపరి. పేతురు చెప్పాడు, ప్రధాన కాపరి ప్రత్యక్షమవుతాడు, జాగ్రత్త, మందకు మాదిరిగా ఉండండి, కానీ మందం తినేయకండి. ఎహెజ్కేలు టైంలో మందను తినేసిన వారిని దేవుడు వదలలేదు, ఎప్పుడు కూడా విడిచిపెట్టడం. దేవుని సంఘాన్ని, క్రీస్తు సంఘాన్ని కాయడానికి అలాంటి నమ్మకమైన మనుషులు సంఘ పెద్దలుగా తయారవ్వాలి. అలాంటి వాళ్ళు పై తయారవ్వాలంటే ఎవరి వల్ల అవుతారు తెలుసా? తెలీదా? స్త్రీల వల్ల అవుతారు. స్త్రీ పెద్దగా ఉండకూడదు, కానీ తన భర్తను పెద్దగా ఉండడానికి ప్రోత్సహించాలి. నువ్వు సంఘ పెద్దగా పనికిరావు, నా భర్త సంఘ పెద్ద అవ్వాలి అని సంపూర్ణంగా ఆయన్ని లోబడి, ఆయన్ని ప్రోత్సహించి, ఆయన కొరకు ప్రార్థన చేసి, యేసు ప్రభు యొక్క మాదిరిని ఒక స్త్రీ అనుసరించినట్లయితే డెఫినెట్గా ఆయనకి ఆ లక్షణాలు వస్తాయి. అలా రోజు ప్రార్థన చేస్తే అప్పుడు పిల్లలు ఉంటారు కదా, ఈ పిల్లలు నిందించే వారికి అవకాశం ఇవ్వకుండా, ఎక్కడ సొసైటీలో సమాజంలో తప్పు చేయకుండా, మా నాన్నకి మా వలన చెడ్డ పేరు రాకుండా, మా నాన్న ఒక స్థానిక సంఘంలో సంఘ పెద్ద అవ్వాలని కంకణం కట్టుకొని పిల్లలు తప్పు చేయకుండా మచ్చపడకుండా జీవిస్తే అప్పుడు ఆ ఇంటి యజమాని దేవుని ఇంటి యజమాని ఇంటిని వెళ్తాడు. అలాంటి మనుషులు తయారవ్వాలి. ఉన్నారా? ఇక్కడ ఉన్నారా? లేదు, తయారు చేయలేదు అసలు ఎంతవరకు ఎవరు. పోనీ అలాంటి పని చేద్దామని కంకణం కట్టుకుని హార్డ్ చేస్తే ఏమి అన్ని ఆటంకాలు, ఎవడో ఒకడో రావడం, విమర్శించడం, ఏడిపించడం, బాధించడం, నొప్పించడం, ఇవే జరుగుతుంది. కరెక్ట్గా సంఘ పెద్దలు లక్షణాలు, సంఘ పెద్దల వయసు వచ్చింది, సంఘ పెద్దలు తయారవుతుందంటే ఇంక సాతాను ఏదో ఒక దెబ్బ కొడుతున్నాడు. అది వీళ్ళు గ్రహించడం లేదు. ఏం సాధిస్తారో విమర్శించుకొని ఈర్ష్యలతోనూ కక్షలతోనూ అర్థం అవుతుంది. నిత్యత్వానికి చేరాలంటే ఒక స్థానిక సంఘంలో ఉండి నమ్మకంగా తగ్గించుకొని పని చేసుకొని పోతే డెఫినెట్గా దేవుడు నిత్యత్వం ఇస్తాడు. అలాంటిది క్రీస్తు. ఓకేనా? రైట్. ఇప్పుడు మీకు ఒక విషయం అడుగుతారు. యేసు ప్రభు యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఏం చెప్పాడు? ఇప్పుడు నేనే కాపరిని, యెహోవా కాపరి కాదు. 2, నేను విడిపోయినటువంటి 2 దొడ్డలను ఏకం చేసే కాపరిని. ఆ 2 దొడ్డలను ఏకం చేస్తే అప్పుడు ఏ దొడ్డు అవుతుంది? ఒక్క దొడ్డు అవుతుంది. ఆ ఒక్క దొడ్డే క్రీస్తు సంఘం. ఆ సంఘానికి ఎవరుంటారు? పెద్దలు ఉంటారు. వీళ్ళు జీతగాలు కాదు, వీళ్ళు యేసు ప్రభు మనసు కలిగిన వారు. వారు ఆ సంఘాన్ని ఏలితే ప్రధాన కాపరి వచ్చినప్పుడు పెద్దలకు బహుమానం ఇస్తాడు. పెద్దలు ఈ సంఘాన్ని చక్కగా ఆత్మీయంగా నడిపిస్తే పెద్దలకు జీవకిరీటం వస్తుంది. ఈ సంఘం కూడా నిత్యత్వంలో ప్రవేశిస్తుంది. అలాంటి స్థానిక సంఘాన్ని ఒక సువార్తికుడు ప్లాన్ చేయాలి, కట్టాలి. దానికి సంఘ సభ్యులందరూ అంగీకరించాలి, తగ్గించుకోవాలి, వినయంతో, విధేయతతో, నమ్రతతో ఉండాలి. పాపాలు, తాపాలు, ఆవేశాలు విడిచిపెట్టుకోవాలి. ఒబీడియన్స్తో దేవుని వాక్యానికి లోబడి నిత్యత్వంలో ప్రవేశించడానికి నాకు దేవుడు ఇచ్చిన అవకాశం అని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి. ఇది దేవుని పని, ఇది నా పని, నీ పని. నా పని నేను చేస్తున్నా, నీ పని మీరు చేయాలి. కలిసికట్టుగా అలా చేసినప్పుడు క్రీస్తు సంఘం అద్భుతంగా ఉంటుంది. సాతాను వచ్చినా, ఆటంకాలు వచ్చినా కలిసి ఉంటేనే జయిస్తాం. విడిపోతే సాతానికి బలం. కొన్ని స్థానిక సంఘాలు విడిపోయాయి, కొంతమంది విడగొట్టారు. ఆ విడగొట్టిన వాళ్ళు శాపం అనుభవిస్తారు, ఈ విడిపోయిన వాళ్ళు శాపం అనుభవిస్తారు. విడిపోవడము అనే మాట బైబిల్లో అసహ్యం. భార్యాభర్తలు కావచ్చు, స్థానిక సంఘం కావచ్చు, ఏదైనా కావచ్చు. లోపాలుంటే సరి చేసుకోవాలి, పొరపాట్లు ఉంటే దిద్దుకోవాలి, కానీ ఏం చేయకూడదు? విడిపోకూడదు. ఓకేనా? మీకు అర్థమైందమ్మా? ఆ కాన్సెప్ట్తో మాట్లాడే యేసు ప్రభు యోహాను సువార్త 10వ అధ్యాయం మీ అందరికీ వాళ్ళు